సో పెళ్ళైన మహిళను ఒకలాగా చూస్తారు, పెళ్ళి కాని మహిళను ఒకలాగా చూస్తుంది ఈ సమాజం. సో అట్లాంటివి మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే 30 సంవత్సరాల నుంచి ఏమన్నా మిమ్మల్ని అనడం, ఇంకేమైనా పెళ్లి చేసుకోదా, ఇట్లాంటివి ఏమన్నా? ఎప్పుడు ఏమి ఎవ్వరు నన్ను అవమానపరచడం కానీ, బాధ పెట్టడం కానీ, అనటం కానీ, అంటే నేను ఏమితో పెళ్లి చేసుకోలేదు, నేను ఏ కష్టాలు పడి నా పిల్లలు, నా తమ్ముళ్ళను, నా కుటుంబాన్ని నేను సేవ్ చేసుకున్నాను అనేది ఒకటే అందరికీ తెలుసు. అమ్మ అప్పుడప్పుడు కన్న తల్లి కదా, పెళ్లి చేసుకోమ్మా, ఏం తమ్ముళ్ళు, ఏమి ఇది చేసుకొని పెళ్లి చేసుకొని నీకు సరిపోయిన భర్తనే చూసి ఇది చేసి ఆయన అంగీకారంతోనే వీళ్ళన వద్దమ్మా, అంగీకారము చేసుకోవడానికి సరే అంటారు. తర్వాత నేను నా తమ్ముళ్ళను వదిలి ఉండటం, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వకుండా పోవటం అనేది జరగదు. అది వద్దు. ఏమి పెళ్ళి అయితేనే నా మహులు ఉన్నారు పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకుంటాను. నాకు ఆశయాలు కూడా లేవు. తర్వాత ఎప్పుడో అందరు సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం అనుకున్నాను. ఇంకా సెటిల్ అయిన తర్వాత నా కోరికలు ఉన్నాయి కదా, నాట్యం నేర్చుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇవన్నీ చేసుకున్నవాడు ఎట్లా భరిస్తాడు బాబు? ఒప్పుకోడు కదా అవన్నీ చేస్తాను అంటే. అందులో ఆశ కూడా అవన్నీ కంప్లీట్ అయ్యే లోపల ఈయన మహానుభావుడు జీవితంలోన మామగారి దీంతో అది కూడా సమాప్తం అయిపోయింది. దాని గురించి నేను ఇప్పుడు తమ్ముడు పిల్లలు, చెల్లెలు పిల్లలు వాళ్ళందరూ మీతో క్లోజ్గా ఉంటారు? అందరు బాగున్నారు, అందరు ఉన్నారు, అందరు క్లోజ్గా ఉంటారు. అందరు కూడా మా ఇంటికి వచ్చి ఉండు, మమ్మల్ని ఇంత దీనికి మా నాన్నలను మా అమ్మ మమ్మల్ని ఇంత ఇది చేసావు కదా, నీకు ఒక్కదానికి అన్నం పెట్టలేమా, నువ్వు మా దగ్గర వచ్చి ఉండు అని అంటారు. కానీ కొంచెం అహము పొగరు ఉంది కదా బాబు నాకు. ఓకే. అహం పొగరు కాదు, అంటే మీ మీద అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నాది నేను ఉండాలని. అంతే బాబు, అంతకు తప్ప ఇంకేం లేదు. కానీ పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టే ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు సపోజు తమ్ముని కొడుకే ఉన్నాడు అనుకో, తమ్ముని బిడ్డే ఉందనుకో, వాళ్ళు నా రక్త సంబంధం నా వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళకు వచ్చిన కుటుంబము, వాళ్ళ అత్త మామలు, ఇదేంది ఈమె సొంత అని చెప్పేసాను. వాళ్ళు నా సొంతం వాళ్ళు కారు కదా అమ్మ. అదే నా సొంతం కడుపులో పుట్టిన, ఇప్పుడు కడుపులో పుట్టిన పిల్లలే చూసుకోవటం లేదు తల్లిదండ్రులు. వాళ్ళ మీద నేను పడి అంతే. ఇంకా లాస్ట్కి చేతనైన రోజులు మళ్ళీ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, నేనేం డబ్బు సంపాదించుకోలేదు, నాకేం గోల్డ్ లేదు, అసలు ఏమి దేని మీద నాకు ఇవి కూడా ఇత్తడివే. ఓకే. గోల్డ్ కాదు, గోల్డ్ కాదు, గోల్డ్లా అనిపించే గోల్డ్. దేని మీద నాకు ఆశ లేదు. ఏదమ్మా ఇప్పుడు మీరు షూట్లు చేస్తారు, ఒక మంత్కి ఒక 50,000 వస్తాయా? అంత ఏం రావు బాబు. ఎంతో 20,000, ఒక 20,000, 30,000. ఇంకా దాంట్లో ఏదో ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, కొన్ని గుప్తదానాలు, కొన్ని చదువులకు దానిలకు. ఎందుకంటే నేను చందాలు ఎత్తుకొని చదివిన దాన్ని కదా, లా అదంతా. అట్లాగా ఎవరైనా ఏదైనా చేస్తే కూడా ఎంత సహాయం చేయటము. ఇంట్లో నా బాబుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి బాడగలో కూడా ఆఫ్ రెంట్ ఇచ్చుకోవడము. ఎంత ఇదైనా కూడా ఒకరి మీద ఆధారపడకూడదు అనే ఒక భావం ఉంది కదా నాన్న. ఇప్పుడు ప్రశాంత్ గారు మీకు ఎట్లా పరిచయం? మా చెల్లెలు కొడుకు, మాకు రిలేటివ్స్ అనమాట. ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇంకా బాబుకు డాన్స్ అంటే చాలా ఇష్టము. నాకు కూడా ఒక నా కళల పంటగా చూసుకోవాలనేది ఒక ఇష్టము. అందుకోసం తనను దగ్గరికి తీసుకొని తనకు ఎంఏ తెలుగు కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత. మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడడం కానీ ఏమైనా జరుగుతుందా ప్రశాంత్ గారు? మీరు ఎందుకు గొడవ ఎందుకు వస్తుంది అంటే ఏమన్నా ఒక్క దాంట్లో వస్తుంది. ఎందుకు? నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చును కదా, నీవు కావాలంటే టీవీ చూసుకుంటూ ఉండు, లేకుంటే ఫోన్ ఉంది, ఫోన్లోనే ఏదైనా చూసుకుంటుండు, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి నువ్వు పోవాల్సిన అవసరం ఏముంది అని తను అంటాడు. లేదు, పోయే తీరుతాను, నేను చేసుకునే తీరుతాను, నాకు చేతనే నన్నులో చేస్తాను. ఇదొక్క గలాట, ఇదొక చిన్న ఇది తప్ప ఇంకేముండదు. తన పనులు తన ప్రోగ్రామ్స్ తన కథ తన పెళ్లి మాట ఎత్తాను. నాన్న 30 వస్తుంది పెళ్ళి, ఇప్పుడు ఏమి వద్దు, డాక్టరేట్ అయిపోయి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తాను, నువ్వు దాని గురించి ఒత్తిడి చేయొద్దు అన్నాడు. కానీ మీరు చాలా గ్రేట్ అమ్మా. ఎందుకంటే అసలు మీ జర్నీ అంతా ఎంత పెద్దది అంటే, మీరు లాయరు, డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ ఎట్లా వచ్చింది? అది నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చాలా చేశాను బాబు. చైల్డ్ లేబర్ స్కూల్స్, లేడీస్కు టైపు ప్లస్ టైలరింగ్, ఇట్లాగా నేను అక్కడ కర్నూలులో ఉన్నప్పుడు చాలా చేశాను. చాలా వాటిలో మాకు ఎస్ఎస్సి ఉమెన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఉంది, దాని తరఫున నేను చాలా చేశాను. అట్లా వాళ్ళు అది డాక్టరేట్ అనౌన్స్ చేస్తూ మేము చేసినటువంటి వర్క్స్ అవంతా
డీటెయిల్స్గా ఫొటోస్ అవన్నీ పంపించమన్నారు. వాళ్ళకు 100 వస్తే నన్ను దాంట్లోనూ సెలెక్ట్ చేశారు బాబు. అక్కడ మెడ్రాస్లో వెళ్ళి తీసుకున్నాను డాక్టరేట్. యాక్చువల్గా ఒక అంబిషన్ కూడా ఉండింది, డాక్టరేట్ పిహెచ్డి చేయాలి అని చెప్పేసి అని. ఇంక ఇప్పుడు చేత కావటం లేదు. ఇంకా అది గౌరవ డాక్టరేట్ను తల వంచి తీసుకున్నాను. డాక్టరేట్, కూచిపూడి డాన్సరు, రచయిత, కవయిత్రి, యాక్ట్రెస్, సో ఇన్ని గణం అసలు సోషల్ వర్కరు, అసలు రచయితగా అంటే ఇప్పుడు మీ జీవితాన్ని మీరు రాయాలనుకుంటున్నారు కదా. సో ఈ 80 సంవత్సరాల వరకు మీరు రాయాలనుకుంటున్నారు అంటే ఒక్కో పుస్తకానికి 10 సంవత్సరాలు. ఈ 8లో ఏ పుస్తకంలో ఎక్కువ కఠినంగా అంటే మీరు ఎక్కువ బాధపడ్డది ఏ ఇయర్లో ఉంటుంది? 10 ఏళ్ల వరకు నేను భూమి అంటే ఏందో కూడా నడకంటే కూడా ఏదో తెలియదు బాబు. ఎందుకంటే మా నాన్నగారు ఒక బ్యాంక్ మేనేజర్ కనుక ఆయనకు కారు ఉండింది కనుక ఆ కారులోనే ప్రయాణము, స్కూల్కి పోవాలన్నా చేయాలన్నా ఏదో ఇంట్లో అడుగులు తప్ప ఆయన గుండెల మీదనే పెరిగినాను. ఆ కష్టం అంటే ఏమిటి అనేది తెలియదు. పెద్ద పొగరదాన్ని బస్ దీంట్లో పోయేటప్పుడు, కార్లో పోయేటప్పుడు ఎవరన్నా నడుచుకుంటూ పోతుంటారు. ఎందుకు అప్ప మాకు హిందూపూర్లో ఎందుకు అప్ప వాళ్ళు అట్లా నడుస్తున్నారు కారులో పోకుండా అని అంటే ఆయన వాళ్ళు నడవడం అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆయన ఏం చెప్తే నాకు ఏమీ అర్థం చేసుకునేది కెపాసిటీ లేదు. ఓహో అట్లా నా అప్ప అనేదాన్ని అంతే. అంటే ఆయన చనిపోయే వరకు కష్టం అంటే ఏంది తెలియకుండా పెరిగాను బాబు. పెద్ద కూతురును, ఫస్ట్ కూతురు చనిపోయింది, ఇంకా ఆయన చూడకముందే పురిట్లోనే చనిపోయింది. రెండవ కూతురును నేను. నా తర్వాత 5 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు. నన్ను అంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు, లక్ష్మీదేవమ్మ. అయితే ఆగస్టులో పుట్టినందుకు విజయ, వాళ్ళ అమ్మ పేరు కలిపి విజయలక్ష్మిని పెట్టారు. కానీ నేను అందరికీ చ్మిల ఏజవి అని చెప్పుకుంటాను, విజయలక్ష్మి అని చెప్పను. ఏమని చెప్పుకుంటారు? చ్మిల ఏజవి. ఎందుకు ఏమో మీరు అడుగుతారు అనుకో మీ పేరు ఏంటమ్మా అని. చ్మిల ఏజవి అని చెప్తాను. ఏందమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పండి, ఏందది సంస్కృతం పేరా ఏం పేరు అని అన్నాడు. ఇప్పుడు అవునా మీకు నా పేరు ఏంటి తెలుసు సార్, మీ పేరు ఏందో చెప్పండి అంటే మీరు శివ అని చెప్తారు. అవునా మీ పేరు వసీనా అని అంటారు. ఓకే మీరు నాకు శివ అని చెప్తారు. ఉల్టా చెప్తున్నారు. ఎందుకు ఉల్టా? ఎందుకు? కొంచెం ఫన్నీగా. ఓకే అంటే అబ్బా ఏంది అమ్మ పేరు సంస్కృతంలో ఉందా ఏమిట్లో ఉంది. సరే అయితే మీకు ఒక టెస్ట్ ఇప్పుడు. సో కవిత్వాలు వచ్చు కదా మీకు, ఒక మంచి కవిత్వం చెప్పండి. మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు, మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు, అన్నం పెట్టనని ఏడిపిస్తున్నావు ఈనాడు. ఆనాడు నా బాలునివి, ఈనాడు నువ్వు ఏమిటో నాకు తెలియని నా అయోమయ పరిస్థితి. నేనింతే నువ్వు అంతే. మమ్ము తిననని ఎందుకు అంటే అన్నం కలుపుతాం మెత్తగా, మంచాలు ఎక్కుతావు, కుర్చీలు ఎక్కుతావు, అది ఎక్కుతావు, అసలు దొరకవు నువ్వు నాకు అన్నం. ఆయనతో తినిపించే ముద్ద లోపలనే ఎంతెంతో. కానీ ఆ బాధలోన, ఆ ఇదిలోన, ఆ కష్టంలోనే మేము సంతోషాన్ని పొందేవాళ్ళం. మమ్మును ఎందుకన్నానంటే చిన్నప్పుడు వాళ్ళకు పెట్టేది మమ్ము అంటే మెత్తగా పిసికి గొజ్జు ఇది చేసి దాన్ని మమ్ము అనే మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు. కానీ ఆ ఏడుపులోనే ఒక రకమైన సంతోషము, ఒక రకమైన ఇది ఉండేది. ఇప్పుడు అన్నము పెట్టనని ఏడిపిస్తున్నావు ఈనాడు. అన్నం ఇప్పుడు అన్నం ఒక ఇప్పుడు మమ్ము కాదు కదా, ఇప్పుడు అన్నం పెట్టాలి కదా అమ్మగా. కానీ ఏడిపిస్తున్నాడు. ఎందుకు ఏడిపిస్తున్నాడు? నేను భారమైనాను, నా వయసు భారమో లేకుంటే ఇదో, లేకుంటే నీ కుటుంబం యొక్క ఇదో ఏమిటి వల్లనో నేను నీకు భారమైనాను. నాకు తెచ్చి ఇట్లా కూడి పారేస్తున్నావు, ఏడిపిస్తున్నావు. నాకు ఆ తిండి తినాలంటే కూడా ఏడుపు వస్తుంది. కానీ ఆనాడు నువ్వు బాలునివి అంటే నేను చెప్పినట్లే వినేవాడివి నువ్వు. అప్పుడు వినకపోతే కూడా ఒక చెంపదెబ్బ కొట్టి కూడా నీకు అన్నం పెట్టేదాన్ని నేను. ఆనాడు అలా ఉన్నావు. మరి ఈనాడు నన్ను అన్నం కోసం నన్ను ఏడిపిస్తున్నావు. మరి ఏమనుకోవాలి నేను? ఆనాడు బాలుని అనుకోవాలన్నా ఈనాడు ఏమనుకోవాలన్నా నాకే నా మనసుకు తెలియటం లేదు కనుక దాన్ని కంప్లీట్ చేయలేదు. ఏమనుకోవాలో నాకే తెలియటం లేదు. దీనికి కవితకు కర్నూలులోన ఒక అవార్డు కూడా వచ్చింది బాబు. ఓకే దీనికి అంటే మీరు కవిత్వం బాగా చెప్పారమ్మా, అంటే చాలా మీనింగ్ఫుల్ ఉంది ఇది మీరు చెప్పింది. సో రచయితగా ఏం రాశారు మీరు? కథలు రాశానన్నా. అప్పుడు వారపత్రికల్లో దానిలో దీనిలోన కూడా పంపించాను. రేడియో ప్రోగ్రామ్స్లో కూడా 15 మినిట్స్కు ఒక కథ రాసుకొని తీసుకురమ్మనేవాళ్ళు.
అట్లా కథలు కూడా ఆ కథ అందులో చెప్తుండే. చదవటం అన్నమాట. కూర్చొని చదివితే వాళ్ళు రికార్డు చేసి దాన్ని మళ్ళా పలానా రోజు రిలీజ్ చేస్తామని మాకు డేట్ ఇస్తారనమాట. అట్లాగా కథలు ఒక్కొక్క రకమైన థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద కథ రాసుకొని ఇది చేసుకునేదాన్ని. ఇంకా నా జీవిత చరిత్రను అది ఒక కథారూపకంగా కూడా మలచాలని అనుకుంటున్నాను. అవుతుంది కూడా తప్పకుండా.